తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ TWJF మంచిర్యాల జిల్లా 3వ మహాసభ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లిలోని మంచిర్యాల గార్డెన్లో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడిగే బసవపున్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్, కార్యదర్శి చంద్రశేఖర్ హాజరై నూతన కమిటీని ప్రకటించారు. నూతన కమిటీని ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఆమోదించి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తోట్ల మల్లేష్ యాదవ్, కార్యదర్శిగా చింతకింది మధుసూదన్, ఆంధ్రప్రభ ఉపాధ్యక్షులుగా చుంచు చందు వార్త, అరికిల్ల జీవన్ బాబు BCN న్యూస్ ఛానల్, గొర్రె లక్ష్మణ్ SLN న్యూస్ ఛానల్, సంయుక్త కార్యదర్శులుగా బుద్దే రవికుమార్ వార్త, ఇప్పరాజ్ కుమార్ శనార్థి మీడియా, కోశాధికారిగా ఖ్యాతం రాజేష్ వార్త, జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ముత్యం వెంకటస్వామి విజయక్రాంతి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా గోపతి సత్యయ్య వార్త, మేకల ప్రభాకర్ మన తెలంగాణ, ఆవిడపు వెంకటేష్ నవ తెలంగాణ, సభ్యులుగా M శేఖర్ శనార్థి తెలంగాణ, జాడి వెంకటయ్య నవ తెలంగాణ, నేరెళ్ల సంతోష్ గౌడ్ నేటి దాత్రి, K రామాచారి నవభూమి సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు నూతన కమిటీని శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బసవపున్నయ్య మాట్లాడుతూ జర్నలిస్టుల కనీస సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కొత్త సంవత్సరం వచ్చి 6 నెలలు కావస్తున్న అక్రిడేషన్ కార్డులకు ఇంకా స్టిక్కర్లు వేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. పేరుకు హెల్త్ కార్డులు ఇచ్చారని అవి పనిచేయడం లేదని చెప్పారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల తదితర సమస్యలపై సంఘం అవిశ్రాంత ఉద్యమాలు చేస్తున్నదని గుర్తు చేశారు. ప్రస్తుతం జర్నలిస్టులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని అభిప్రాయపడ్డారు. అలాగే చిన్న పత్రికల పరిస్థితి మరీ దారుణంగా ఉందని సంఘం సభ్యులందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత జాప్యం చేయడం తగదని, దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 ఏడాదిన్నర కావస్తున్న జర్నలిస్టుల సమస్యలను ఇంతవరకు పరిష్కరించలేదని అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ సమస్యలపై సమిష్టి పోరాటానికి జర్నలిస్టులు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నమస్కారం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా మహాసభకు ఇచ్చేసిన మీ అందరికీ, జర్నలిస్ట్ మిత్రులందరికీ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇవాళ మంచిర్యాల జిల్లా 3వ మహాసభ జరుగుతుంది. మనం జర్నలిస్టుల సమస్యల మీద వాళ్ళ సంక్షేమం కోసం మన ఫెడరేషన్ పనిచేస్తుంది గత 15 ఏళ్ళుగా. ఈ కాలంలో జర్నలిస్టుల జీవితాల్లో కొంత మార్పు వచ్చినా అనుకున్న స్థాయిలో ఆ మార్పు కనిపించలేదు. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఆ తరాలో ఉన్నాయి. ఇవాళ మీడియాని కార్పొరేట్ వర్గాలు ఆక్రమించిన నేపథ్యంలో ఛానళ్ళు కానీ పత్రికలు కానీ వాళ్ళ గుప్పిట్లో ఉన్న నేపథ్యంలో వేతనాలు కానీ ఇతరత్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో జర్నలిస్టులకు అమలు కాకపోవడం వల్ల ఇబ్బందుల పాలవుతున్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 550 మంది జర్నలిస్టులు చనిపోయారు. జర్నలిస్టులు చనిపోతే వారి గురించి పట్టించుకునే నాదులు లేడు. INPR దగ్గర కానీ వాటి ప్రభుత్వం దగ్గర కానీ ఈ జర్నలిస్టుల మరణాలకు సంబంధించిన లెక్కలు లేకపోవడం దారుణం. ఎందుకంటే జర్నలిస్ట్ మిత్రులకు ఇప్పటిదాకా కనీస వేతనాలు అమలు కావట్లేదు. ఉన్న 44 చట్టాలు కేంద్ర ప్రభుత్వం 4 కోట్లుగా మార్చేసి ఉన్న 2 చట్టాలని జర్నలిస్ట్ చట్టాలని రద్దు చేస్తే ఇక జర్నలిస్టుల జీవితాలు ఎట్లా బాగుపడతాయి? దీన్ని మనం ఫెడరేషన్గా మనం ఎదుర్కోవాలి, ఖండించాలి. కొత్త విధానం కోసం, కొత్త అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం, ఇళ్ల స్థలాల కోసం, అక్రిడేషన్ల కోసం, హెల్త్ కార్డుల కోసం, వేజ్ బోర్డు కోసం మన ఫెడరేషన్గా పోరాడుతున్నాం. దానికి మీ అందరు కలిసి రావాల్సిన అవసరం ఉంటుంది. పోరాటాల కోసం ఈ సమస్యల పరిష్కారంలో అవసరమైతే ఇతర సంఘాలని, ప్రజా సంఘాలను కలుపు కూడా ముందుకు పోయి ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి సమస్యలను పరిష్కరించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే మొత్తం జర్నలిస్ట్ సమస్యల మీద కూడా ఇవాళ ఈ మహాసభలో చర్చించి తీర్మానాలు చేయడం ద్వారా జిల్లా కలెక్టర్లకు, రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే దిశగా మేము ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ కృషి చేస్తుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. మంచిర్యాల 3వ మహాసభ ఇవాళ మంచిర్యాలలో జరుగుతుంది. ఫెడరేషన్ తరపు నుంచి జర్నలిస్టులందరికీ, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. రాష్ట్రంలో ఇంతవరకు జర్నలిస్టులకు హెల్త్ కార్డు లేదు. అక్రిడేషన్ కార్డు కూడా శాశ్వత ప్రాతిపదికన కాకుండా ఈ స్టిక్కర్లతో కొనసాగిస్తున్నారు. అనేక సమస్యలు అప్రస్తుతంగా ఉన్నాయి. నిత్యం సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్టులు అనేక సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఒక సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆ దిశగా అమలు చేయాలని కోరుతున్నాం. మీకు తెలియని కాదు, ప్రభుత్వ పథకాలు కానీ
ప్రభుత్వ పాలసీస్ కానీ అవన్నీ కూడా మరి జనాలకు తీసుకువెళ్ళడంలో మీడియా ముఖ్య పాత్ర నిర్వహిస్తుంది. మరి అందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్న మీరు మరి జర్నలిస్టులకు ఎలాంటి పథకాలు అమలు చేయకుండా ఏదో కాలయాపన చేస్తున్నట్టు జర్నలిస్ట్ సమాజం భావిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే జర్నలిస్టులందరికీ కూడా అర్హులైన జర్నలిస్టులందరికీ రాష్ట్రంలో హెల్త్ కార్డులు జారీ చేయాలి, పూర్తి స్థాయిలో అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. మొత్తం మీడియా అకాడమీ ద్వారా అందరు జర్నలిస్టులకు న్యాయం జరిగే విధంగా, అలా సమస్యల పరిష్కారం అయ్యే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.